హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డెమో అయితే చూస్తున్నారు కదా. ఇన్విజిబుల్ వీడియో అంటే గ్రీన్ స్క్రీన్లో మాయమయ్యే వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. వీడియో ఎలా ఎడిట్ చేయాలో మీకు అర్థమవుతుంది. నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. పైన ఇక్కడ ఓకే చేయాలి. ఓకే చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి 16:9 లేదా 9:16 రేషియోని ఏదైనా ఒకదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకునేసి క్రియేట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మీడియా బ్రౌజర్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనం రికార్డింగ్ చేసుకున్న వీడియోలు, ఫోటోలు అన్నీ ఇక్కడ ఉంటాయి. మనం కెమెరాలో రికార్డింగ్ చేసుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకునేసి ప్లస్ మార్క్ పైన క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయాలి. ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి మనం వీడియోని ప్లే చేసుకునేసి ఆ ఎక్స్ట్రా పార్ట్ని ట్రిమ్ చేసి తీసేసేయాలి. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ వీడియో కొద్దిగా కావాలి. కొద్దిగా ప్లే చేసి ఇక్కడ అబ్బాయి కొద్దిగా ముందుకు వస్తాడు కదా, అక్కడికి స్టాప్ చేసి అక్కడ స్ప్లిట్ చేసుకోవాలి ఈ వీడియోని. లేకపోతే బ్యాక్గ్రౌండ్ని క్యాప్చర్ అండ్ సేవ్ కూడా చేసుకోవచ్చు. స్ప్లిట్ చేసాం కదా, ఆ లేయర్ని 3 డాట్లకి వెళ్ళేసి డూప్లికేట్ యాజ్ లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పైన ఉన్న లేయర్ని డిలీట్ చేసేయాలి. నెక్స్ట్ ఈ కింద లేయర్ని వేళ్ళతోటి కొద్దిగా ప్రెస్ చేసి ఫ్రంట్కి జరుపుకోవాలి. నెక్స్ట్ పైన లేయర్ పైన టచ్ చేసి పైన 3 డాట్స్లోకి వెళ్ళేసి డూప్లికేట్ చేసుకుందాం. నెక్స్ట్ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి కింద లేయర్ పైన టచ్ చేసి పైన వీడియోని కార్నర్లో వేళ్ళతోటి ప్రెస్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. లేయర్ పైన టచ్ చేసి పైకి కొద్దిగా స్క్రోల్ చేస్తే చమోరా కీ వస్తుంది. దాంట్లోకి వెళ్ళేసి మాస్క్ ఎనేబుల్ చేసుకొనేసి కలర్ పైన ట్యాప్ చేసి మనం గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకొనేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయాలి. ఇప్పుడు మనం గ్రీన్ కనపడకుండా మనం కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా చేసుకోవాలి. కొంచెం నిదానమైన పర్వాలేదు, మనం గ్రీన్ స్క్రీన్ కనపడకుండా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు వీడియోని ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా ఎలా ఎడిటింగ్ చేయాలో. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కింది లేయర్ పైన టచ్ చేసి మిక్స్లోకి వెళ్ళేసి మనం సాంగ్ని మ్యూట్ చేసుకుందాం. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం వీడియోకి సాంగ్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ పైన ఆడియో మార్క్లోకి వెళ్ళేసి ఆడియో ఫోల్డర్లోకి వెళ్ళేసి సాంగ్ పైన టచ్ చేస్తే ప్లస్ మార్క్ వస్తుంది. దానిపైన టచ్ చేస్తే సాంగ్ అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఒకసారి ప్లే చేసుకునేసి మనం సేవ్ చేసుకుందాం. పైన యారో మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి సేవ్ యాజ్ వీడియో పైన క్లిక్ చేసి ఇక్కడ యాడ్ స్కిప్ చేస్తే వీడియో ఫోల్డర్లోకి సేవ్ అయిపోతుంది.